హాయ్. హాయ్ అండి. ఇది దివాళీ వ్లాగ్ అనమాట. నేను పోస్ట్ చేయడం మర్చిపోయాను. అంటే యాక్చువల్లీ లాస్ట్ దివాళీ వీడియోలోనే యాడ్ చేద్దామని చెప్పి పార్ట్ 2 వీడియో చేయాలని చెప్పాను. బట్ అది నేను పోస్ట్ చేయలేదు. సో, ఇప్పుడైతే చేస్తున్నాను. సో, లేట్ దివాళీ అయిపోయి 1 మంత్ అయ్యాక పెడుతున్నాననమాట. సో, ఏం పర్వాలేదు. మనకంటూ కొన్ని మెమరీస్ మనం స్టోర్ చేసుకోవాలి కదా! అలానే ఇది కూడానా మీరేమైనా అనుకోండి పర్వాలేదు. నాకైతే ఒక మెమరీ కాబట్టి నేను నా ఫస్ట్ దివాళీ విత్ మై హస్బెండ్ కాబట్టి నా హస్బెండ్‌తో నేను చేసుకున్న ఫస్ట్ దివాళీ చాలా సింపుల్‌గా ఏదో మాకు తెలిసినట్టు మేమైతే చేసుకున్నాము. సో, మీరేమీ అనుకోవద్దు. సో, సపోర్ట్ చేయండి. సో, ఆ రోజైతే మేము పెద్దలకైతే ఇలా చెరుగ్గడలు తీసుకొచ్చి వాటిని ముక్కలు ముక్కలుగా చేసి చూస్తారు కదా ఎంత పొడవున్నాయో. అది ఫస్ట్‌లో అంటే చివర్లో అనమాట. ఒత్తి ఒకటి చుట్టాలి. చుట్టేసి అలా దీపానికి పెట్టి అలా వెలిగించుకొని పైకి చూపించాలన్నమాట పెద్దలకి. తర్వాత అక్షింతలు వేసుకోవాలి. నేను అక్కడ ఏమైతే పెట్టామంటే ప్రసాదం అరటిపళ్ళు ఇలాగా అవన్నీ పెట్టాము. దాంతో పాటుగా అట్లు చేసి పెట్టామన్నమాట. అది మ్యాండేటరీ చేయాలి. సో, మేము అక్కడ ఒక పెద్ద చిన్న చెంబు లాంటిది చూసారు కదా! మీడియం సైజ్‌ది అందులో అయితే వాటర్, పసుపులు అలా పెట్టేసుకున్నాము. సో, అందులోనే చెరుకు ముక్కలుగా అయితే పెట్టాము. సో, అలా అయితే చేసామన్నమాట. తర్వాత అయితే నేను మా హస్బెండ్ నుంచి బ్లెస్సింగ్ తీసుకున్నాను. చూసారు కదా ఎలా చేస్తున్నారో. కామెడీగా ఉంటుంది మేము ఉంటే. సో, ఆ తర్వాత ఏం చేయాలి అని నాకు తెలియదు కదా! సో, అలాగని అడిగేసి మరి చేస్తున్నాను. మా హస్బెండే చేశారు. నేను అలాగ పక్క నుంచి చిన్నగా చేస్తూ ఉన్నాను. ఆ లాస్ట్‌లో అయితే మేము హారతి అయితే ఇచ్చేసాం. ఆ చెరుగడలు చూపించేటప్పుడు తిప్పాం కదా! సో, అప్పుడు పెద్దవాళ్ళు కాశీ వెళ్ళాలి అలాగా చెప్తూ ఉంటాం అనమాట. కాశీ జో గయా జో అనేసి అంటాము. గయా కాశీ అంటారు కదా! సో, అలా అటువైపు వెళ్ళాలి అనేసి అందరూ కోరుకుంటారు కదా! సో, అలా అని చెప్పేసామన్నమాట. సో, ఈ వీడియో ఇంతటితో ఎండ్ అయిపోతుంది. సో, ఎలా ఉందో కమెంట్ చేయండి. నా లుక్ ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి. బాయ్ గాయ్స్. అలాగే నా శారీ డీటెయిల్స్ ఇవన్నీ అడిగారు కదా! సో, శారీ అయితే నేనైతే లక్కీలో తీసుకున్నాను. బ్లౌజ్ కూడా లక్కీలో తీసుకున్నాను. బట్ శారీ బ్లౌజ్ ఉంది. బట్ ఇదే బాగుందని వేసుకున్నా. బాయ్.